ఇప్పుడు నెంబర్ ప్లేట్ గమనించారా మీరు? బండి మీదేనా సారదా? ఈ నెంబర్ ప్లేట్ ఉండకూడదు తెలుసా మీకు? ఇది పెట్టకూడదు. ఎంతకాలం నుంచి పెట్టారు మీరు? అది పడిపోయినా కానీ మీరు ఈ లెటర్స్ ఈ పాంటు వాడకూడదు. ఎట్లా ఉండాలా నెంబర్ ప్లేట్? వేరే బండ్లకి ఎట్లా ఉన్నాయి చూడండి, అలాగా ఉండాలా. ఈ స్టిక్కర్లు ఇవి ఉండకూడదు. రేడియం వేసేయాలా, ఇది ఉండకూడదు. తెలిసి కూడా మరి ఎందుకు అట్లా వేస్తున్నారు? ఇప్పుడు ఊడిపోయిందమ్మా, ఊడిపోయినా కానీ అది ఫ్యాన్సీ నెంబర్ కిందకి వస్తుంది. పడిపోయినా కానీ అట్లా వేయించాలా. రేడియం స్టిక్కరు ఏదైనా వేయించుకోవాలా. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ రాలేదనుకోండి, రేడియం స్టిక్కర్ అని ఏదైనా వేయించుకోవాలా. ఓకేనా? మీ లైసెన్స్ ఇవ్వండి. దీనికైతే చలానా పడుతుంది. ఇప్పుడు మీ లైసెన్స్ ఇవ్వండి బ్రదర్. మీరేనా ఓనర్ దీనికి? ఆ ప్లేట్ ఉండకూడదు బ్రదర్, చేంజ్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు హై సెక్యూరిటీ ప్లేట్ రాలేదు, దాని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే నార్మల్ వైట్ ప్లేట్ ఉందో రేడియం స్టిక్కర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు తెలుసా అన్నీ, మరి ఎందుకు తెలిసి? ఓకే బ్రదర్, నువ్వు పని మీద వచ్చినావు కాదంటాలే, మీకు అన్నీ తెలుసు కదా ఇది ఉండకూడదని. తెలిసి మరి ఎందుకు మీరు? కరెక్టే బ్రో, మీకు తెలుసు అంటున్నారు. తెలిసి మరి అట్లా చేయకూడదు కదా, తప్పు. మనం తీసేయండి, మార్చేయండి ఇమీడియట్గా. నీ లైసెన్స్ ఇవ్వమ్మా బాబు, నీ లైసెన్స్ కాకపోతే మీరు ఆ ఫ్యాన్సీ నెంబర్ పెట్టొద్దు. ఇప్పుడు ఆ ఫ్యాన్సీ నెంబర్ గురించి అని మీకు చలాన్ ఇస్తాం ఇమీడియట్గా. తర్వాతనైనా మీరు తీసేసి జనరల్గా నెంబర్ ఎలా ఉండాలో అలా వేయండి. బాబు మన జయసుదా అమ్మా, వితౌట్ ఫ్యాన్సీ నెంబర్ కొట్టిపోయండి. ఫ్యాన్సీ నెంబర్ చలానా కొట్టించి పంపండి. పాత చలానాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేసిరా? చెక్ చేయండి. పాత చలానాలు ఉన్నాయా చెక్ చేసి అవి కూడా ఏమైనా ఉంటే కట్టిపోయండి. అది ఫ్రీ చేయి, ట్రాఫిక్ ఫ్రీ చేయి. ఆ పాత చలానాలు ఏమన్నా చూసి కట్టించి అది వితౌట్ ఫ్యాన్సీ నెంబర్ వేపిద్దాం. ఓకే సార్.